భువనేశ్వరి ఒకప్పుడు మాస్ మసాలా సీన్స్ తో కుర్రకారిని ఉర్రూతులగించింది. అయితే ఈమె తెరపై కనిపించి చాలా కాలమైంది. వాయిస్ మూవీతో వైశ్యల, దొంగరాముడు అండ్ కోలో అందమైన దొంగల, ఇక సీమశాస్త్రిలో పని మనుషుల, అలాగే రంగాది దొంగలో ఐటమ్ గాల్ గా, అలాగే గుడుంబ శంకర్ లో బ్రహ్మానందం పక్కన చింతామణిలా ఉండే కొద్దిపాటి పాత్రల్లోనే తనదైన శైలిలో యువకుల గుండెల్లో సెగలు పుట్టించింది ఈ సుందరి. తన అందంతో, అభినయంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హాట్ ఫిగర్ గా నిలిచింది. తాను చేసిన ఐటమ్ సాంగ్స్ కుర్రాలకి నిద్ర లేకుండా చేశాయి అంటే ఆశ్చర్యపోయిన అవసరం లేదు. మరి ఈ హాట్ యాక్ట్రెస్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా? సినిమాల పరంగానే కాకుండా నిజ జీవితంలోనూ తన అందాన్ని ఉపయోగించుకునేదని అప్పట్లో చాలా వార్తలొచ్చాయి. అంతేకాకుండా 2 సార్లు వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది భువనేశ్వరి. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టలేకపోయింది. ఆ తర్వాత తను ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు. అయితే తను ఇంతకు ముందు చేసిన పనులన్నీ వదిలేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుందట. అందుకే తనను బాగా అర్థం చేసుకుని మనసుకు దగ్గరైన ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిందని సమాచారం. మళ్ళీ ఈ హాట్ బామ్మ తెరపై కనిపిస్తుందో లేదో చూడాలి మరి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం.